వృత్తం ఉంది. ఈ వృత్తంలో ఒక చతురస్రము ఇలా ఉంది డయాగ్రాము. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిసిడి అనేది ఒక స్క్వేర్, ఒక చతురస్రము స్క్వేర్. దాని యొక్క సైడ్ వాల్యూ ఎంత? 10. దాని యొక్క సైడ్ వాల్యూ 10. బీడి అనేది ఈ వృత్తానికి స్పర్శరేఖ, టాంజెంట్. బీడి అనేది ఈ వృత్తానికి స్పర్శరేఖ. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత? ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? ఏబిసిడి అనేది ఒక చతురస్రం. ఆ చతురస్రం అనేది వృత్తంలో ఇలా ఇమిడి ఉంది. ఎలా అయితే బీడి అనేది ఆ వృత్తానికి ఒక స్పర్శరేఖ అవుతుంది. బీడి అనేది ఒక వృత్తానికి స్పర్శరేఖ అవుతుంది. రైట్. నవ్ అలాంటప్పుడు మనము ఎలా చెయ్యాలి? నవ్ ఇక్కడ చూడండి సార్, ఇది వృత్తం యొక్క సెంటర్ అనుకుంటున్నా. ఇది వృత్తం యొక్క సెంటర్ అనుకుంటున్నాను. వృత్తం యొక్క సెంటర్ నుంచి వృత్తం దగ్గరికి ఇదేమో ఆర్. అందరూ ఉన్నారా సార్? ఇదేమో ఆర్. నవ్ ఇక్కడ మీరు చూస్తే వృత్తం లోపట 2 పాయింట్లు ఉన్నాయి. దాని మీద ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నా, ఒక లంబరేఖ డ్రాప్ చేస్తున్నా. ఎప్పుడైతే ఈ లంబరేఖ డ్రాప్ చేశానో వృత్తంలో ఒక ప్రాపర్టీ ఉంది. అదేంటంటే వృత్తం లోపట 2 పాయింట్ల మీదుగా ఒక రేఖ గీసి సెంటర్ నుంచి ఒక డ్రాప్ చేస్తే అది పర్ఫెక్ట్గా ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఈ ఏసీ ఏంటి సార్? చతురస్రం యొక్క సైడ్ 10. అంటే ఇది ఎంత అవుతుంది? 5. ఇదెంత అవుతుంది? 5. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది ఎంత అవుతుంది? 6. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దీర్ఘ చతురస్రం యొక్క భుజము. అంటే ఇది ఎంత అవుతుంది? 10 - 6. ఇది 90 డిగ్రీలు. కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుంది? 6 స్క్వేర్ ఈక్వలెంట్ 5 స్క్వేర్ ప్లస్ 10 - 6 హోల్ స్క్వేర్. 10 - 6 హోల్ స్క్వేర్. ఈ సమీకరణాన్ని సాల్వ్ చేస్తే మనకు ఆర్ వాల్యూ వస్తుంది. ఈ సమీకరణాన్ని సాల్వ్ చేస్తే ఆర్ వాల్యూ వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వృత్తం యొక్క సెంటర్ని ఓ అనుకున్నాను. సెంటర్ నుంచి ఇక్కడి వరకు ఆర్. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్, ఒక లంబరేఖను గీశాను. ఎప్పుడైతే ఒక లంబరేఖను సెంటర్ని వృత్తం పైనగా గీశానో ఆ వృత్తం లోపట ఉన్న 2 బిందువులను కలిపే రేఖని అది ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ 90 డిగ్రీలు ఇక్కడ గీశాను. గీయంగానే పైన 5 అయింది, కింద 5 అయింది. పైన 5 అయింది, కింద 5 అయింది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అది ఆర్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అదేంటి? వృత్తం యొక్క భుజము. వృత్తం యొక్క భుజం ఎంత మొత్తము? ఇది 10. ఇది ఆర్ అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 10 - 6 అవుతుంది. ఇది 10 - 6, ఇది ఆర్, ఇది 5, ఇది 90 డిగ్రీలు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 6 స్క్వేర్ ఈక్వలెంట్ 5 స్క్వేర్ ప్లస్ 10 - 6 హోల్ స్క్వేర్. 6 స్క్వేర్ ఈక్వలెంట్ 5 స్క్వేర్ ప్లస్ 10 - 6 హోల్ స్క్వేర్. ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఎలా సాల్వ్? ఆర్ స్క్వేర్ ఈక్వలెంట్ 25 ప్లస్ 100 - 2r ప్లస్ ఆర్ స్క్వేర్. సో దీన్ని 100 - 20r ప్లస్ ఆర్ స్క్వేర్. సో 20r ఈక్వలెంట్ 125, ఆర్ ఈక్వలెంట్ 120 ప్లస్ 5/20. సో దీని నుంచి ఆర్ ఎంత వస్తుంది? వాల్యూ 6.25 వస్తుంది. ఇది అందరికీ అర్థమైందా? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇవన్నీ కూడా క్లాస్ అయిపోయి వీడియో ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి. ఇది అందరికీ అర్థమైంది కదా సార్? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఒక్కొక్క క్వశ్చన్లో మనం ఒక్కొక్క కాన్సెప్ట్ చూద్దాం. ఒక్కో క్వశ్చన్లో మనం ఒక్కొక్క కాన్సెప్ట్ చూద్దాం. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్.